నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల ₹5,000 చొప్పున మొత్తాన్ని స్టైఫండ్ గా అందించనుంది. హైదరాబాద్ లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8 ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది. 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు ₹5,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు గడువు శుక్రవారం ముగిసింది. అదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. దీనికి కావలసిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది.